వెల్కమ్ టు సంతోష్ బుర్రా జేఎస్ క్లాసెస్. ఇప్పటిదాకా మీరు రాసిన ఈరోజు 6 to 9 సండే రోజు రాసిన ఎగ్జామ్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇది. క్రింది వారిలో 2025 పద్మ విభూషణ్ గ్రహీతల్లో లేనివారు ఎవరు? హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ డిడ్ నాట్ రిసీవ్ ది పద్మ విభూషణ్ అవార్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది 2025 పద్మ అవార్డ్స్? దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి, ఒసాము సుజుకి, ఎంటి వాసుదేవ్ నాయర్, వివేక్ దేవరాయ్. ఇక్కడ లేనివారు ఎవరు అంటే వివేక్ దేవరాయ్ లేనివాడు. మనకు మొత్తంగా ఇక్కడ పద్మ విభూషణ్ అడిగిండు. వివేక్ దేవరాయ్ పద్మభూషణ్లో ఉంటాడు. 2015లో పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. ఇతనికి ఇటీవల మరణించడం జరిగింది. ఎకనామిక్ అడ్వైజర్గా పిఎంకి ఉండేవాడు. దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, వైద్యం. తర్వాత ఒసాము సుజుకి వాణిజ్యంలో జపాన్ సంబంధించిన వ్యక్తి. ఎంటి వాసుదేవ్ నాయర్ సాహిత్యం, కేరళ, పోస్తుమసిలి, మరణాంతరం ఇవ్వడం జరిగింది. వీళ్ళే కాకుండా శారదా సిన్హా, కళలు, బీహార్. జస్టిస్ జగదీష్ సింగ్, ప్రజా వ్యవహారాలు, చండీగఢ్. కుముదిని రజనీకాంత్, కుముదిని రజనీకాంత్, చండీగఢ్. సో మొత్తానికి 7 ఇవ్వడం జరిగింది. దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి, లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, కర్ణాటక, ఎంటి వాసుదేవ్ నాయర్, కేరళ, కుముదిని రజనీకాంత్, గుజరాత్, జస్టిస్ జగదీష్ సింగ్, ప్రజా వ్యవహారాలు, చండీగఢ్, ఒసాము సుజుకి వాణిజ్యం, జపాన్, శారదా సిన్హా, కళలు, బీహార్. మొత్తంగా 139 మందికి ఇస్తే అందులో 7 పద్మ విభూషణ్, 19 పద్మభూషణ్, పద్మశ్రీ 113, అందులో మహిళలు 23. మొత్తంగా మరణాంతరం 13 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణకు 2, మొత్తం పద్మ అవార్డ్స్లో ఏపీకి 5 వచ్చినాయి. అందులో ఒకటి పద్మవిభూషణ్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి, అలాగే మందకృష్ణ మాదిగ ప్రజా వ్యవహారంలో భాగంగా పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. ఇది మొదటి ప్రశ్నకు సంబంధించిన సమాచారం. రెండవ ప్రశ్న చూద్దాం. ప్రపంచంలోనే మొదటి ఏఐతో నడిచే తీవ్ర కనుల రోగం. విచ్ స్టేట్ లాంచ్డ్ ది వరల్డ్స్ ఫస్ట్ ఏఐ పవర్డ్ క్రోనిక్ ఐ డిసీజ్ ప్రోగ్రామ్? నయనామృతం అనే ప్రోగ్రామ్ కనులకు సంబంధించింది. దాన్ని స్టార్ట్ చేసిన రాష్ట్రం ఏది అంటున్నాడు అంతే. సో ఆన్సర్ వచ్చేసి కేరళ. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ ఉన్నాయి. సో ఇవి కాదు. కేరళ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం దేశ భౌగోళిక విస్తీర్ణంలో అటవీ ప్రాంత విస్తీర్ణ శాతం ఎంత? ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023ను డెహ్రాడూన్లోని అటవీ పరిశోధన సంస్థ, అలాగే కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ డిసెంబర్లో 2000 విడుదల చేయడం జరిగింది. ఈ నివేదికను 2 years ఒకసారి విడుదల చేస్తారు. 1987 నుంచి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని విడుదల చేయడం జరుగుతుంది. 2023 నాటికి అటవీ ప్రాంత విస్తీర్ణం 7,15,343 చదరపు కిలోమీటర్లు. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 21.76. ఇది మన ఆన్సర్. అత్యధిక ఏరియా పరంగా చూసుకుంటే మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్. అదే శాతపరంగా చూసుకుంటే లక్షద్వీప్, మిజోరాం, అండమాన్ నికోబార్. ఇవి శాతపరంగా ఉంటాయి. మహాకుంభమేళ జరిగిన కాలం జనవరి 12 నుండి ఫిబ్రవరి 26 వరకు, జనవరి 13 నుండి ఫిబ్రవరి 27 వరకు, జనవరి 12 నుండి ఫిబ్రవరి 27 వరకు, జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు. సో మన ఆన్సర్ వచ్చేసి జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు.
సో ఇది కరెక్ట్ ఆన్సర్. భూగర్భ జలాల ప్రామాణికత 2024 వార్షిక నివేదిక ప్రకారం ఫ్లోరైడ్ అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ స్థానం ఎంత? భూగర్భ జలాల ప్రామాణికత 2024 వార్షిక నివేదిక ప్రకారం ఫ్లోరైడ్ అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ స్థానం ఎంత? భూగర్భ జల మండలి భూగర్భ జలాల ఈ నివేదికను 5వ స్థానం. మనకన్నా ముందు రాజస్థాన్, ఇది గ్రూప్ 2 కూడా పనిచేస్తుంది. హర్యానా, కర్ణాటక, ఢిల్లీ ఉన్నాయి. రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, ఢిల్లీ. 5వ స్థానం తెలంగాణ. నైట్రేట్ అధికంగా ఉన్న రాష్ట్రాల్లో అయితే 4వ స్థానంలో ఉంది తెలంగాణ. జిల్లాల వారీగా చూస్తే భువనగిరి, యాదాద్రి భువనగిరి 5వ స్థానంలో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. జాతీయ యువజన దినోత్సవం జనవరి 12, 4. వీర్ బాల్ దివాస్ డిసెంబర్ 26. జాతీయ సైనిక దినోత్సవం జనవరి 15. జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి 13. ప్రపంచ చిత్రనేల దినోత్సవం ఫిబ్రవరి 2. సో మన ఆన్సర్ 41563 ఉండాలి. 41563 సి ఆన్సర్. నేషనల్ యూత్ డేకి సంబంధించి థీమ్ చూసుకుంటే యూత్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ షేపింగ్ నేషన్ విత్ రిజైలెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. రిజైలెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనేది థీమ్. యూత్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ షేపింగ్ నేషన్ విత్ రిజైలెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఇంటర్నేషనల్ ఉమెన్ డే మార్చ్ 8 తీసుకుంటే ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. రైట్స్ ఈక్వాలిటీ ఎంపవర్మెంట్. రైట్స్ ఈక్వాలిటీ ఎంపవర్మెంట్ అనే థీమ్. ప్రపంచ చిత్తనేల దినోత్సవం థీమ్ తీసుకుంటే ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. ఇది దాని థీమ్. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ 107. అటవీ నేరాలను అరికట్టడానికి కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ ఆన్లైన్ FIR వ్యవస్థను ప్రారంభించింది. ఈ ఆన్లైన్ FIR వ్యవస్థ పేరేమిటి అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఆప్షన్ ఏ లేపాక్షి, మీనాక్షి, సాక్షి, గరుడాక్షి. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గరుడాక్షి. ప్రపంచ అవినీతి సూచీలో భారత్ స్థానం. వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 96. మనకు ఇటీవల హ్యాపీనెస్ ఇండెక్స్లో అయితే 118, ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అయితే 84, తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 134. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ 109 క్వశ్చన్. ఇస్రో చైర్మన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్? కింది వాటిలో సరికానిది ఏది? ఇస్రో చైర్మన్ నారాయణ్. సో ఇది కరెక్టే. ప్రస్తుత DG CRPF జ్ఞానంద ప్రతాప్ సింగ్. SBI శ్రీనివాసులు చెట్టి. కరెక్ట్. కేంద్ర ఎన్నికల కొత్త చైర్మన్ అన్నాడు. కొత్త చైర్మన్ జ్ఞానేష్ కుమార్, రాజీవ్ కుమార్ కాదు. సో అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బేటీ బచావో ప్రోగ్రాం గురించి. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం 2015 జనవరి 26న ప్రారంభమైంది. సో ఇది సరైన స్టేట్మెంట్. అది 2025 జనవరి 22కు 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇది కూడా సరైనది. సో 2 సరైన అనేది మన ఆన్సర్. జనవరి 26న కొడంగల్ నియోజకవర్గంలో ప్రారంభించబడిన 4 సంక్షేమ పథకాలు లేనిది. జనవరి 26న కొడంగల్లో కోస్గిలోని చంద్రవంచ గ్రామంలో CM ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ఇది జనవరి 26న జరిగింది. సో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, అలాగే ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది. రాజీవ్ ఇళ్ళ కార్యక్రమం ఇచ్చారు కాబట్టి 4th ఆప్షన్ అనేది రాంగ్. కేంద్ర ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డును ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ నిజామాబాద్, తెలంగాణ. టొబాకో ఆంధ్రప్రదేశ్, గుంటూరులో ఉంటుంది. 113వ ప్రశ్న. సదస్సులకు సంబంధించి సరికానిది. 12వ ప్రపంచ ప్రభుత్వాల సదస్సు సౌదీ అరేబియా.
మ్యూనిచ్ భద్రతా సదస్సు జర్మనీ. ఇక్కడ మ్యూనిచ్ అంటేనే జర్మనీ, సో ఇది కరెక్ట్. ఏ యాక్షన్ సమిట్ ఫ్రాన్స్, ఇది కరెక్ట్ ఆన్సర్. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అమెరికా, ఇది కూడా కరెక్టే. ఈ 12వ ప్రపంచ ప్రభుత్వాల సదస్సు అనేది మనకు దుబాయ్లో జరిగింది. ఓకే. భారత రక్షణ శాఖ 2025ను ఏ సంవత్సరంగా ప్రకటించింది? ఇది ఇయర్ ఆఫ్ వార్సా, ఇయర్ ఆఫ్ బ్రేవ్ హార్ట్సా, ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్, ఇయర్ ఆఫ్ ఇండియా? మన ఆన్సర్ ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఎక్కడ జరిగాయి? ఏక్తా స్థల్, జ్ఞానభూమి, నిగంబోధ్, రాజ్ఘాట్. సో ఇది ఒక కొంచెం ప్రత్యేకత ఉంది, ఎందుకంటే ప్రత్యేకమైన ప్లేస్లో, సపరేట్ ఒక ప్లేస్లో కాకుండా ఆల్రెడీ అందించిన సమాధి ఉన్న దగ్గరనే దీన్ని చేయడం జరిగింది, అంటే అదే ప్లేస్లో అని అర్థం. సో ఇక్కడ నిగంబోధ్, మనకు నిగంబోధ్ కృష్ణకాంత్కి సంబంధించిన నిగంబోధ్లోనే మన్మోహన్ సింగ్ సంబంధించిన అంత్యక్రియలు చేయడం జరిగింది. మనకు రాజ్ఘాట్ అంటే మహాత్మా గాంధీ, అలాగే ఏక్తా స్థల్ జ్ఞాని జైల్ సింగ్, జ్ఞానభూమి పివి నరసింహారావు. N-Space Technology, a space company that has recently achieved success in UHF technology in collaboration with ISRO, belong to which state? ఇటీవల ఇస్రోతో జతకట్టి UHF టెక్నాలజీలో విజయం సాధించిన N-Space అనే అంతరిక్ష సంస్థ ఏ రాష్ట్రానికి సంబంధించింది? సో ఇది తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్. భారత రక్షణ దళాల సంసిద్ధతను మెరుగుపరచడానికి ఫిబ్రవరి 2025లో భారత వైమానిక దళం నిర్వహించిన వ్యాయామం పేరు డిజర్ట్ హంట్. విపరీతమైన చలి పరిస్థితుల్లో సైనిక సిబ్బంది యొక్క కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO రూపొందించబడిన బహుళపొర దుస్తుల వ్యవస్థ హిమకవచ్. సో అత్యంత చలి ఉన్న ప్రదేశాల్లో తట్టుకోవడానికి ఒక బట్టలను రూపొందించారు. సో దాని పేరే హిమకవచ్ అంటున్నాడు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. త్రివిధ దళాలు పాల్గొన్నాయి, నిర్వహించింది భారత వైమానిక దళం. సో అది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఇటీవల మనకు DRDO గురించి వార్తల్లో నిలిచింది. మన కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం. ఆకాష్ క్షిపణి తయారు చేసింది ఎవరు అని మన యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా ఇవ్వడం జరిగింది. ఆకాష్ క్షిపణి మనం UAEకి దాన్ని ఆఫర్ చేయడం జరిగింది. దాన్ని తయారు చేసింది DRDO, అంటే దాని డిజైన్ తయారు చేసింది DRDO. అది BDL మన హైదరాబాద్లో తయారవుతుంది ఉత్పత్తి. అలాగే ఇటీవల గౌరవ్ అనే బాంబుని ఇటీవల ప్రయోగించడం జరిగింది. లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ అంటాం దాన్ని. సో అది కూడా DRDOని చేయడం జరిగింది. DRDO 1958లో ప్రారంభించబడింది. 1958. ప్రస్తుతం చైర్మన్గా DRDOకి సమీర్ వికామత్ ఉన్నారు. అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ కోసం లాంగ్ లిస్ట్ చేయబడిన మొదటి కన్నడ పుస్తకం ఏది? హార్ట్ ల్యాంప్, సంస్కరణ, మోడీ, పర్వ. సో ఆన్సర్ వచ్చేసి మనది హార్ట్ ల్యాంప్. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది ఒప్పు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? రైట్. అతిపెద్ద జంతు రక్షణ మరియు పునరావాస కేంద్రం వంతారాను మార్చ్ 4న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహారాష్ట్రలో ప్రారంభించారన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడే దొరికిపోయింది, గుజరాత్ అని ఉండాలి. ఏనుగుల సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రం కేరళ. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1991లో ప్రారంభించారు. సో ఇవి కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో క్రింది వాటిలో ఏవి కరెక్ట్ అంటే 2, 3 సరైనవి. న్యూఢిల్లీలో ఖేలో ఇండియా పారా గేమ్స్ నిర్వహించారు. సో అది కరెక్ట్ స్టేట్మెంట్. ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్. సో క్రికెట్కి సంబంధించింది ఇది. అండ్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు ఈ సంవత్సరం 4 క్రీడాకారులకు ప్రదానం చేశారు. ఆ 4 క్రీడాకారులు ఎవరెవరు? పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, హర్మన్ప్రీత్ సింగ్, దొమ్మరాజు గుకేష్, అలాగే మను బాకర్. సో చెస్, హాకీ, మను బాకర్ షూటింగ్. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఉన్న పేరును ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అని మార్చడం జరిగింది. సో ఇది కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఏ అవార్డులను ధ్యాన్ చంద్గా మార్చారు అంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. అర్జున అవార్డు గ్రహీతల్లో జ్యోతి ఎర్రాజీ ఒకరు, కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. అలాగే జీవాంజీ దీప్తి పారా అథ్లెటిక్స్ విభాగంలో అర్జున అవార్డు పొందింది. సో జీవాంజీ దీప్తి వరంగల్కు చెందిన అమ్మాయి. సో
ఇవన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో అన్ని సరైన కరెక్ట్ ఆన్సర్. అమెరికా 47వ అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికయ్యారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, యుఎస్ సెకండ్ లేడీగా ఉషా వాన్స్ ఉన్నారు. సో ఇటీవల వాళ్ళు వచ్చినప్పుడే మన పహల్గామ్లో దాడి జరిగింది. సో జేడీ వాన్స్, ఉషా వాన్స్ ఆంధ్రప్రదేశ్ చెందిన మహిళ. ఉక్రెయిన్ రాజధాని కీవ్ అధ్యక్షుడు జెలెన్స్కీ. అమెరికా 48వ అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు. 48 అంటే సో ఇది మనకు సరికాంది, ఇదే 47, 47th. యుగాంతర్ మరియు భారత్ మాత అసోసియేషన్ అనునవి కాంగ్రెస్కు సంబంధించిన సామాజిక సంస్థలు, విప్లవ సంస్థలు, హిందూ మత సంస్థలు, బ్రిటిష్ వారి సంస్థలు. ఇక్కడ క్లియర్గా మనకు ఇది విప్లవ సంస్థలు అనేది ఆన్సర్. జుగాంతర్ బరీంద్ర కుమార్ ఘోష్, అవినాష్ భట్టాచార్య, భూపేంద్రనాథ్ దత్త ప్రారంభించడం జరిగింది. ఈ భారత్ మాత అసోసియేషన్ని లాలా లజపత్ రాయ్, అంబా ప్రసాద్ లాంటి వాళ్ళు ప్రారంభించడం జరిగింది. సో ఇది రెండు కూడా విప్లవ సంస్థలు. ఈ క్వశ్చన్ చూడండి, దీనికి రీజన్ ఉంది. ఇక్కడ మన ఈ పేపర్లో ప్రతి క్వశ్చన్ కూడా ఒక రీజన్ ఉంది, అది ఇవ్వడానికి. సో ఇక్కడ దక్షిణ భారత హిందీ ప్రచార సభ ప్రారంభించినది ఎవరు? ఈ మధ్య మనకు 3 లాంగ్వేజ్ ఫార్ములా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అన్నప్పుడు తమిళనాడు దీనిపై విపరీతమైన అబ్జెక్షన్ చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ దక్షిణ భారత హిందీ ప్రచార సభ ప్రారంభించింది ఎవరు? హిందీ గురించి అనేది ఇక్కడ వార్తల్లో ఉంది కాబట్టి ఇవ్వడం జరిగింది. సో ఇది ఆన్సర్ వచ్చేసి మహాత్మా గాంధీ అనేది కరెక్ట్ ఆన్సర్. 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇచ్చిన వాటిలో సరైనది ఏది? ముస్లిం లీగ్ మరియు హిందూ మహాసభ మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని బహిష్కరించాయి. కాంగ్రెస్ 3వ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనలేదు. 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నది అంబేద్కర్. సో అన్నీ సరైనవి అనేది కరెక్ట్ ఆన్సర్. 1922లో గాంధీ సహాయ నిరాకరణను నిలిపివేయడాన్ని జాతీయ విపత్తుగా పేర్కొన్నది ఎవరు? సుభాష్ చంద్రబోస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్. నెహ్రూవా, సుభాష్ చంద్రబోసా, తిలక, రవీంద్రనాథ్ ఠాగూర్? కరెక్ట్ ఆన్సర్ సుభాష్ చంద్రబోస్. ఇటీవల మనకు సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ జనవరి 23కి సంబంధించి ఆపద ప్రబంధన్ పురస్కార్ అనేది ఇన్కాయ్స్కి ఇవ్వడం జరిగింది. దీని ఇన్కాయ్స్ సంస్థ హైదరాబాద్లో ఉంది. సో ఆ ఇన్కాయ్స్ అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్కు ఈ సంవత్సరానికి సంబంధించిన సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకిచ్చిన నేపథ్యం 1922లో గాంధీ సహాయ నిరాకరణ నిలిపివేశాడు, దాన్ని జాతీయ విపత్తు అన్నది ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్. సెప్టెంబర్ 2, 1946 ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వానికి సంబంధించి సరికానిది. ఆప్షన్ ఏ బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ, లియాఖత్ అలీ ఖాన్ ఆర్థికం, రాజేంద్ర ప్రసాద్ విదేశీ కామన్వెల్త్, జాన్ మతాయ్ పరిశ్రమలు సరఫరా. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. రాజేంద్ర ప్రదేశ్ విదేశీ కామన్వెల్త్ అన్నాడు. సో ఇది రాంగ్. ఇక్కడ సెప్టెంబర్ 2, 1946 ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో రాజేంద్ర ప్రసాద్ నిర్వహించిన శాఖ వ్యవసాయం అలాగే ఆహారం. ఈ విదేశీ కామన్వెల్త్ నిర్వహించింది నెహ్రూ నిర్వహించడం జరిగింది విదేశీ కామన్వెల్త్. లేబర్ శాఖ నిర్వహించింది బాబు జగజ్జీవన్ రామ్. అరుణ అసఫ్ అలీ రైల్వేలు నిర్వహించడం జరిగింది. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఆఫ్ రెవల్యూషనరీస్, ద బుక్ బందీ జీవన్, ఆటోబయోగ్రఫీ ఆఫ్. విప్లవకారులకు బైబిల్గా చెప్పబడే బందీ జీవన్ ఇతని ఆత్మకథ. ఎవరిది? సచీంద్ర సన్యాల్, సూర్యసేన్, ఎంఎన్ రాయ్ అలాగే చంద్రశేఖర్ ఆజాద్. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సచీంద్ర సన్యాల్ అనేది కరెక్ట్ ఆన్సర్. బందీ జీవన్ రచన సచీంద్ర సన్యాల్.
సూర్యసేన్ గురించి గ్రూప్ 1లో రావడం జరిగింది. చిట్టగాంగ్ ఆయుధ కర్మాగారంపై దాడి చేసింది. చిట్టగాంగ్ ఆయుధ కర్మాగారంపై దాడి చేసింది సూర్యసేన్. ఎంఎన్ రాయ్ రాజ్యాంగ పరిషత్ అనే ఒక భావాన్ని మొట్టమొదటిగా చెప్పిన వ్యక్తి ఎవరు అంటే ఎంఎన్ రాయ్. చంద్రశేఖర్ ఆజాద్. చంద్రశేఖర్ ఆజాద్లో ఆజాద్ అనేది తన పేరు. నా పేరు ఆజాద్, తండ్రి పేరు స్వతంత్ర, ఇల్లు జైలు అని ప్రకటించింది చంద్రశేఖర్ ఆజాద్. ఇవి దిగువ ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన ప్రాంతాలు. కులియన ఒడిషా, బింబెట్క మధ్యప్రదేశ్, పుష్కర్ రాజస్థాన్, అత్తిరాంపక్కం కర్ణాటక. కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఈ అత్తిరాంపక్కం తమిళనాడులో ఉంది, కర్ణాటకలో లేదు. ఇక్కడ చేతిగుడ్డల పరిశ్రమ అనేది బయట. ఈ కర్ణాటకలో బగల్కోట, కిబ్బనహల్లి లాంటి ప్రాంతాలు బయటపడడం జరిగింది. ఇరాన్కు సరిహద్దులో వెలిసిన సింధు నాగరికత ప్రాంతం ఏది? సో చిన్హదారు, రూపార్, మహంజదారు, సుత్కజండార్ అనేది మన కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ చిన్నాబ్ వరకు ఉత్తరాన మాండా అంటాం. ఇటు సైడ్ అలంగిపూర్, హిందన్ నది, దక్షిణాన దైమాబాద్. ఇవన్నీ మారొచ్చు, ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు ఉన్నాయి. ప్రవర, పశ్చిమాన సుత్కజండార్, దస్త్ నది వరకు. సో మనం ఇరాన్ దగ్గర ప్రాంతం ఏది అంటే సుత్కజండార్. అలహాబాద్ స్తంభ శాసనంతో ఏ విధంగానూ సంబంధం లేని వారు ఎవరు అంటే సముద్రగుప్తుడు, అశోకుడు, జహంగీరా, ఔరంగజేబా అంటే ఔరంగజేబ్. క్రింది వాటిలో ఏది తప్పు? నిమ్న కులాల బాలికల కోసం అనేక పాఠశాలలు తెరిచిన మొదటి సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే. జ్యోతిబా పూలే సత్యశోధక సమాజాన్ని 1863లో స్థాపించాడు. కుడి అరసు పత్రిక నడిపింది రామస్వామి నాయకర్. సో అన్నీ కరెక్టే అనిపించినప్పటికీ ఇందులో ఏది తప్పు అంటుంది కాబట్టి ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. ఈ ఇయర్ అనేది రాంగ్ ఉంది. అది 1873 ఉండాలి, 63 ఉంది. సో ఈ 1873 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇటీవలే మన తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలేని గౌరవిస్తూ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. వేర్ ఆర్ ద 2 రిలీజియస్ మీటింగ్స్? హర్షుడు నిర్వహించిన 2 మత సభలు ఎక్కడ జరిగాయి? కనౌజ్, ప్రయాగ. హర్షుడు రాగానే మనకు గుర్తు రావాల్సింది నాగానందం, ప్రియదర్శిక, రత్నావళి. అన్ని ఎగ్జామ్స్ తీసుకుంటూ 10 టైమ్స్ వచ్చి ఉంటాయి ఈ క్వశ్చన్. నాగానందము హర్షుడు రాయని గ్రంథం ఏది అంటాడు. నాగానందము, ప్రియదర్శిక, రత్నావళి. సో ఇవి దివానీ ఆరిజ్ దేని దానికే కరెక్ట్గా ఉన్నాయి. ఇది ఒకసారి చూడండి. ఫతేపూర్ సిక్రీలో బులంద్ దర్వాజాను నిర్మించింది అక్బర్. కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. 1564 జిజియా రద్దయింది. సో ఇది కరెక్టే. ఇబాదత్ ఖానాలో జైన మతంకు ప్రాతినిధ్యం వహించింది హరివిజయ సూరి. జైన మతానికి వివిధ మతాలను వివిధ వ్యక్తులు అక్కడ ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అందులో భాగంగా ఇబాదత్ ఖానాలో జైన మతానికి ప్రాతినిధ్యం వహించింది హరివిజయ సూరి. 1575లో ఇబాదత్ ఖానాలో విదేశీ దౌత్యం కోసం ప్రారంభించబడింది. ఇబాదత్ ఖానా విదేశీ దౌత్యం కోసం అంటే కాదు, ఇక్కడనే క్లియర్గా మనం ఇబాదత్ ఖానాలో మతాన్ని గురించి మాట్లాడుతున్నాం. సో మత చర్చలు కాబట్టి సో 4 మాత్రమే సరికాదు. శివాజీ మంత్రిమండలిని నవరత్నాలు అనేవారు. శివాజీ తదనంతరం రాజ్యమును పాలించింది శంభాజీ. సో ఈ క్వశ్చన్ కూడా మనం ఇటీవల చాలా బాగా ఫేమస్ అయింది కాబట్టి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. శివాజీ మంత్రిమండలిని నవరత్నాలు అనేవారు అన్నారు. నవరత్నాలు కాదు, అష్టప్రధానులు అనేవారు. సో అష్టప్రధానులు ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ప్యారిస్ సంధి ముగిసిన యుద్ధం. విచ్ వార్ ఎండెడ్ విత్ ది ట్రీటీ ఆఫ్ ప్యారిస్. సో ఇక్కడ మొదటి కర్ణాటక యుద్ధం, రెండో మైసూరు యుద్ధం, మూడో కర్ణాటక యుద్ధం, మొదటి ఆంగ్లో మహారాష్ట్ర యుద్ధం అని ఉంది. సో మూడో కర్ణాటక యుద్ధం అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి. 1756లో ప్రారంభమైన యుద్ధం 63 వరకు కొనసాగింది. ఇది సప్తవర్ష సంగ్రామం యూరోప్లో జరగడం వల్ల ఇక్కడ ఇది మొదలైంది. డూప్లే తర్వాత వచ్చిన ఫ్రెంచ్ గవర్నర్ కౌంట్ డిలాలీ బ్రిటిష్ సేనాని అయిన ఐర్కూట్ చేతిలో ఓడిపోతాడు. పాంపర్ ఆస్ట్రేలియా అనేది రాంగ్. సో ఇది అర్జెంటీనా అని ఉండాలి. అర్జెంటీనా. ఇవి శీతల పవనాలు.
సో చినుక్ కెనడా కరెక్టే, నార్వెస్టర్ న్యూజిలాండ్ కరెక్ట్ ఆన్సర్ అది, మిస్టల్ ఫ్రాన్స్ కూడా కరెక్టే, బట్ పాంపర్ అనేది అర్జెంటీనా అనమాట. సో అదొక్కటి చేంజ్ అన్నమాట. సో అదే సరికాంది అవుతుంది. బంగ్లాదేశ్ భారత్లోని 5 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంటుంది. మణిపూర్ సరిహద్దు పంచుకునే 5 రాష్ట్రాల్లో ఒకటి. ఈ క్వశ్చన్ ఇవ్వడానికి కారణం బంగ్లాదేశ్తో మనకున్న ఈ మధ్యలో జరిగిన కాన్ఫ్లిక్ట్స్, అలాగే మణిపూర్లో జరుగుతున్న అల్లర్లు, ఈ రెండింటిని కలిపి ఒకటే క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బంగ్లాదేశ్తో 5 రాష్ట్రాల సరిహద్దు ఉంటుంది. 5 ఏంటి? మొట్టమొదటిది వెస్ట్ బెంగాల్, మేఘాలయ, అస్సాం, త్రిపుర, మిజోరాం. ఇక్కడ ఇండియన్ మ్యాప్ తీసుకుందాం, మనం డైరెక్ట్ చివర తీసుకుందాం. ఇక్కడ తీసుకుంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, ఇట్లా తీసుకుంటే ఇటు వెస్ట్ బెంగాల్, త్రిపుర ఉంటుంది ఇక్కడ. సో ఈ గ్యాప్లో ఇక్కడ అస్సాం ఉంటుంది, ఇక్కడ మేఘాలయ ఉంటుంది. సో ఈ మణిపూరు ఇటు త్రిపుర ఉంటుంది, ఇటు ఉంటాయి కాబట్టి మేఘాలయ, ఇది త్రిపుర, ఇటేమో ఇట్లా అస్సాం ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ తీసుకుందాం, ఇక్కడ మేఘాలయ, ఇటు త్రిపుర, ఇక్కడ మిజోరాం. సో ఈ అస్సాంకి త్రిపుర, మిజోరాం కలిసి ఉంటాయి. మిజోరాంకి మణిపూర్ ఉంటుంది, మేఘాలయకి మణిపూర్కి మధ్యలో ఇక్కడ అస్సాం కూడా ఉంటుంది. సో ఇట్లా క్లియర్గా మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఇట్లుంది మ్యాప్, ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, డౌన్ తీసుకొని మళ్ళీ ఒకటి తీసుకుంటే, ఇప్పుడు ఇది ఇట్లా తీసుకోండి మ్యాప్ అనేది. అరుణాచల్ ప్రదేశ్, ఇది ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, ఇది మిజోరాం, ఇది త్రిపుర, ఇట్లా అస్సాం ఉంటుంది. మళ్ళీ ఇట్లా అస్సాం ఉంటుంది, ఇది అస్సాం, ఇటు మేఘాలయ ఉంటుంది. సో ఇదంతా బంగ్లాదేశ్ అనుకుంటే ఇటు వెస్ట్ బెంగాల్ ఉంటుంది. సో ఇది మణిపూర్కి ఎక్కడ కూడా సరిహద్దు అనేది లేదు. 5 రాష్ట్రాలు ఉన్నాయి, వెస్ట్ బెంగాల్, మేఘాలయ, అస్సాం, త్రిపుర, మిజోరాం, బట్ మణిపూర్ అనేది సరిహద్దు లేదు. సో మన ఆన్సర్ 1 మాత్రమే సరైంది. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరెస్ట్ అంటే వాటి ఎత్తుల ప్రకారం హైట్ ప్రకారంగా కరెక్ట్గా పెట్టమంటున్నాడు. ఎవరెస్ట్, కాంచనగంగా, ధవళగిరి, K2. ఎవరెస్ట్ 8850, కాంచనగంగా K2 రాయండి 8611, మనకు వచ్చిన ఆర్డర్ ప్రకారం రాద్దాం. కాంచనగంగా 8598, ధవళగిరి 8172. సో ఇది ఫస్ట్, K2 సెకండ్, కాంచనగంగా థర్డ్, ధవళగిరి ఫోర్త్. ఇక్కడ మీకు నెంబర్స్ గుర్తుంటే ఇట్లా రాసుకోవచ్చు. లేదంటే మీకు ఒక ఆర్డర్ ప్రకారం కొంతమంది మనం ఏం గుర్తుపెట్టుకుంటాం, ఎవరెస్ట్ తర్వాత K2 అని, తర్వాత కాంచనజంగా, లోసే, మకాలు ఇట్లా గుర్తుపెట్టుకుంటాం. సో ఆర్డర్ కూడా మీకు గుర్తుంటే ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. దీన్ని నెంబర్స్ గుర్తు లేకుండా కూడా ఆన్సర్ చేయొచ్చు. కాశ్మీర్లో ముఖ్యమైన తలక్రిందులుగా ఉన్న నిక్షేప స్థలాలను ఏమంటారు? సో క్యారవాన్స్ అంటారు. కాశ్మీర్లో క్యారవాన్స్. ఇవి పిర్పంజాల్ శ్రేణుల్లో 1500 నుంచి 1800 మీటర్ల ఎత్తులో ఉంటాయి. దోబనగా 2 నదుల మధ్య ప్రాంతం. డైరెక్ట్ చూసుకుంటే వెళ్ళిపోదాం. కాంతి సంపూర్ణాంతర పరావర్తనం. ప్రాథమిక రంగులలో లేనిది ఎరుపు, ఆకుపచ్చ, నలుపు, నీలం అంటున్నాడు. ఎరుపు, నీలం, ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, ఆకుపచ్చ, నీలం. సో ఆన్సర్ వచ్చేసి నలుపు. ఇది అందరికీ తెలిసిన క్వశ్చనే. రెడ్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, బ్లూ ఉంటుంది, బేసిక్ కలర్స్. సో ఇక్కడ పుటాకార దర్పణం వైద్యులు,
వేలి ముద్రలు గుర్తించడం అతి నీలలోహిత కాంతి, వాహన డ్రైవర్లకు పక్కగా ఉండు దర్పణం కుంభాకార దర్పణం, తొలి లేజర్ కిరణాన్ని ఉత్పత్తి చేసింది హిగ్గెన్స్ అంటున్నాడు. తొలి లేజర్ కిరణాన్ని ఉత్పత్తి చేసింది థియోడర్ మైమన్. వాయు ఉష్ణోగ్రత పెరిగితే దాని వేగం పెరుగుతుంది. సో అదే ఫస్ట్దే రాంగ్ ఉంది. జలాంతర్గామి ఉనికిని సోనార్తో కనుగొనవచ్చు. సో కరెక్ట్ ఇది. జెట్ విమానం యొక్క ధ్వని తీవ్రత 100 నుంచి 200 డెసిబల్స్ ఉంటుంది. కరెక్ట్ స్టేట్మెంట్. ఆడవారి గొంతు మగవారి కన్నా కీచుగా ఉండటకు ఎక్కువ పౌనపుణ్యం కారణం. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. వాయు ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం కూడా పెరుగుతుంది. సో ఇక్కడ తగ్గుతుంది. స్వల్ప ఉష్ణోగ్రతను అధ్యయనం చేయడంను ఇలా తెలుపవచ్చు. ద స్టడీ ఆఫ్ ద లోయెస్ట్ టెంపరేచర్స్ ఈజ్ కాల్డ్ క్రయోజెనిక్స్. క్రయోజెనిక్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిలో సరికానిది ఏది? మానవ శరీరంలో లభించే మూలకం అత్యధికంగా లభించేది కార్బన్. సో అది కరెక్ట్. గాలిలో లభించే మూలకాలలో అత్యధికంగా లభించేది ఆక్సిజన్. భూమిలో లభించే మూలకాలలో అత్యధికం ఆక్సిజన్. సూపర్ హాలోజన్ అని ఫ్లోరిన్ను పిలుస్తారు. ఇక్కడ క్లియర్గా చూడండి, అన్నీ కరెక్టే అనిపిస్తున్నాయి మనకు. గాలిలో లభించేది అత్యధికంగా ఆక్సిజన్ కాదు కదా, నైట్రోజన్. గాలిలో అత్యధికంగా లభించేది మనకు నైట్రోజన్. సో అదే మన ఆన్సర్. లోహాలన్నింటిలో కఠినమైనది టంగ్స్టన్. లోహాలన్నింటిలో తేలికైనది లిథియం. మన ఫోన్ బ్యాటరీస్ ఎప్పుడైతే లిథియంతో తయారు చేయడం స్టార్ట్ అయిందో అప్పటినుంచే మన బ్యాటరీ లైఫ్ అనేది కూడా పెరిగింది. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వెయిట్ అనేది తగ్గింది. సో ఇది రెండు కరెక్ట్ స్టేట్మెంట్లే, రెండు సరైనవి. మాలికామ్లం ఉండున్నది. మాలికామ్లం ఉండున్నది యాపిల్. పత్తి అయితే ఓలిక్, చీమలలో ఫార్మిక్, టమాటా అనేది పాలకూర, పుచ్చకాయ, వాటిలో ఉండేది కూడా ఆక్సాలిక్ ఆమ్లం. సో ఈ ఆమ్లాలపైన మన క్వశ్చన్స్ పడతాయి. మీరు ప్రీవియస్ ప్రశ్నలు చూస్తే ఇవన్నీ తెలుస్తాయి మీకు మై డియర్ ఫ్రెండ్స్. నోబుల్ మెటల్స్ అని పిలువబడే వాటిలో లేనిది ఏది? ప్లాటినం, బంగారం, వెండి అనేవి నోబుల్ మెటల్స్. అవి రాగిని పిలువరు. జర్మన్ సిల్వర్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్. జర్మన్ సిల్వర్ అనేది వీటి యొక్క మిశ్రమము అనేది క్వశ్చన్. రాగి, నికెల్, జింక్. రాగి, నికెల్, జింక్ ఇది ప్రీవియస్ ప్రశ్న, మళ్ళీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది రాగి, నికెల్, జింక్. పోయినసారి కూడా ఎగ్జామ్స్ ముందు నేను ఇచ్చిన మోడల్ పేపర్లో ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత జరిగిన ఎగ్జామ్లో ప్రిలిమ్స్, పీసీ ప్రిలిమ్స్లో ఈ ప్రశ్న వచ్చింది. నెక్స్ట్ టైఫాయిడ్, సాల్మనెల్లా టైఫీ కరెక్ట్. జత కరెక్ట్. క్షయ, మైకోబ్యాక్టీరియం ట్యూబర్కులాసిస్ కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. చికెన్ ఫాక్స్, ఆల్ఫా వైరస్ కరెక్టే. మీజిల్స్, H5N1. H5N1 మీజిల్స్ అనేది. H5N1 అనేది వైరస్. సో ఇది బర్డ్ ఫ్లూకి సంబంధించింది. బర్డ్ ఫ్లూ. H1N1 అనేది సైన్ ఫ్లూ. సో ఇటీవల బర్డ్ ఫ్లూ గురించి వార్తల్లో నిలిచిన నేపథ్యంలో ఈ ప్రశ్న మనకు పడ్డది. అలాగే ఈ టైఫాయిడ్, సాల్మనెల్లా టైఫీ ఇవన్నీ కూడా మన ఎగ్జామ్లో రిపీట్ అవుతున్న ప్రశ్నలు, చాలా ఇంపార్టెంట్ కూడా. టైఫాయిడ్, సాల్మనెల్లా టైఫీ, క్షయ, మైకోబ్యాక్టీరియం ట్యూబర్కులాసిస్, చికెన్ ఫాక్స్, ఆల్ఫా వైరస్, మీజిల్స్, H5N1 వైరస్. నెక్స్ట్ పాలిటీ.